హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఉదరి. నేను మీ గిరిజా అండి. ఇప్పుడైతే అన్ని కూడా ఎల్ఎన్ఎక్స్ఎల్ లో బ్యూటిఫుల్ నైటీస్ అయితే చూసేద్దాం. చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ అయితే మంచి ఫెంటాస్టిక్ అండ్ స్పెషల్ ఏంటంటే ఇవాళ మోస్ట్లీ బ్లాక్ నైటీస్ అయితే చాలా వచ్చాయండి, చాలా బాగున్నాయి. సో అవన్నీ చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీగా. అండ్ వచ్చేసి మనకి ఎల్ఎన్ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 1849 రూపీస్లో బ్యూటిఫుల్. అండ్ మనకు డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేసి బ్రాసో క్లాత్ వచ్చింది. ఇది వచ్చేసి మొత్తం కూడా జరీ వర్క్ వచ్చిందండి. మొత్తం టోటల్గా జరీ వర్క్ వచ్చింది బ్లాక్ కలర్లో. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు పట్టు చీర కట్టుకున్న విధంగానే ఉంటుంది ఏమో, వేసుకుంటే మాత్రం అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత క్రేజీగా ఉంది. అండ్ దీని క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ మోడల్ ఉంది. అండ్ దీంట్లోనే మనకు అది యాక్చువల్గా ఎల్లో బిగ్ సైజ్ 46 బస్ సైజ్ పెట్టాను కాబట్టి ప్రైస్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ లాస్ట్ వీడియోలలో తక్కువ పెట్టారు, ఈసారి ఎక్కువ పెట్టారని కాదు. అది వచ్చేసి ఎల్ సైజెస్ కాదు, 46 బస్ సైజ్లో పెట్టాను. ఎక్సెల్ సైజ్ కానీ 46 బస్ సైజ్ పెట్టాను. సో కావాలనుకుంటే ఎల్ కూడా ఉంది, అడగండి ఇస్తాను. సో దాని ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది. ఇది కూడా అంతే. బట్ ఏంటంటే దీంట్లో వెరైటీ ఏంటంటే ఇది చాలా బాగుంది. ఇది అండ్ 1249 రూపీస్లో అసలు ఎంత డిఫరెంట్గా ఉందంటే అంత డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్కి మొత్తం క్లోజ్ అయిపోయిందండి. అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇలా ఎలాస్టిక్ తోటి క్యాట్ లాగా చూపిస్తాను. క్లాత్ అయితే అసలు డిఫరెంట్గా మనకు ఫ్రాక్ లాగా బయటకి వేసుకొని వెళ్ళొచ్చు, ఇలా వచ్చిందండి. క్యాట్ లాగా మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది. మొత్తం ఫ్లవర్ డిజైన్ తోటి అండ్ డోరీ వచ్చింది. అండ్ మొత్తం ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. కొంచెం ఇక్కడ మనం వాళ్ళ బెల్ట్ అలా ప్రియారిటీ ఇచ్చామంటే నో ప్రాబ్లం. ఇది ఇక్కడ ఇలా మనం అడ్జస్టబుల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ తోటి వచ్చినాయి కాబట్టి అసలు సూపర్ ఉందండి. అసలు ఆ క్యాట్లాగ్ ఆమె వేసుకున్న చూస్తే అయితే అసలు ఫిదా అయిపోవచ్చు అనమాట, అంత బాగుంది. ఒరిజినల్గా అయితే క్లాత్ కూడా మనకు కొంచెము ఏమంటారు సిల్క్ బేస్ టైప్ వస్తుంది. మనం టాప్స్ వేస్తాం కదా అండి, ఆ బేస్ క్లాత్. ఇది స్పన్లో కొంచెం వెరైటీ అనమాట. మన బేసిక్ స్పన్ కూడా కాదు, కొంచెం వెరైటీ క్లాత్, చాలా బాగుంది. అండ్ మనకు సమ్మర్ ఓరియంటెడ్ కదా, రియాన్ క్లాత్ అయితే కాదు. అండ్ ఇది చూడండి, ఇది క్లియర్గా మీకు అది బ్లాక్ మీద కనపడలేదు కానీ ఈ కలర్ మీద మంచిగా కనపడుతుంది చూడండి. సో ఇలా వచ్చింది. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ అయితే 1249 రూపీస్. సూపర్ ఉందండి. అసలు బ్యాక్ సైడ్ మాత్రం ఇలా వచ్చింది. చాలా అంటే చాలా ప్రిట్టీగా ఉంది. అండ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుంది దీనికి, దానికి కొంచెం ఇక్కడ పిల్స్ వచ్చినట్టుంది, దానికి రాలేదు. వచ్చినాయా? సేమ్ ఉందండి, సేమ్. ఎస్, ఫ్రంట్ సైడ్ వచ్చినాయి. దానికి కూడా బ్లాక్ మీద కనపడతలేదు. అండ్ ఎంత బాగా వచ్చింది కదండి. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫ్యాన్సీగా ఉంటారు ఇది వేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి ఆల్ఫిన్ క్లాత్ లో 995 రూపీస్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఆల్ఫిన్ క్లాత్ అంటే ఒక్కటే ఆల్ఫిన్ పెట్టట్లేదు, ఈ మధ్య డిఫరెంట్ ఆల్ఫిన్స్ పెడుతున్నాను. అండ్ స్టార్టింగ్ రేంజ్ 600 ఆల్ఫిన్ కూడా మన దగ్గర అయితే నేనైతే పెట్టానండి బడ్జెట్ ఫ్రెండ్లీలలో. అండ్ దానికి వేరియేషన్ వేరేలా ఉంటుంది. 890 క్లాత్ వేరియేషన్ వేరేలానే ఉంటుంది. 995 దీని క్లాత్ కొంచెం థిక్ వస్తుంది. ఇంకోటి కొన్ని పెడుతున్నాను నేను, అది వచ్చేసి 1040, నేను 1180. అవి క్లాత్ థిక్ ఉంటుంది. 3D డిజిటల్లో కూడా ఆల్ఫిన్ పెడుతున్నాను. దాని క్లాత్ బయట క్లోజింగ్ వీవింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. సో ఇలా వేరియేషన్ పెడుతున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఏందండి మేము ఆల్ఫిన్ అడిగినాం కదా ఇవి పంపిస్తున్నారు ఏదంటే, ఆల్ఫిన్లోనే ఇది క్లాత్ బరువు ఉంటుందండి. 995 వచ్చే వరకు కొంచెం వెయిట్ ఉంటుంది. అలా అని జూలియట్లో 1500 ఆల్ఫిన్ తీసుకున్నారు అనుకోండి, అది లైట్ వెయిట్ ఉంటుంది. అది ఆల్ఫిన్ క్లాతే బట్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అంటే ఆల్ఫిన్లో చాలా వెరైటీస్ ఉంటాయి. బిల్ వేసినప్పుడు మీకు ఒకవేళ అట్లా డౌట్ ఉంటే అడగండి. అంతేగాని పోయినాక మీరు అది పంపించారు ఆల్ఫిన్ అన్నా మేము ఆల్ఫిన్, ఈ ఆల్ఫిన్ వేరేలా ఉంది, ఆల్ఫిన్ వేరేలా ఉంది, వీడియో కాల్ చేసిన ప్రతిసారి చెప్పాలంటే కష్టం. ఆల్ఫిన్ ఐటమ్ చూపెట్టమంటే ఆల్ టైప్ ఆఫ్ ఆల్ఫిన్ ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాం. క్రష్ స్పాంజ్ చూపెట్టమంటే చూపిస్తూనే ఉంటాం. ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందని కస్టమర్ కాడికి ప్రోడక్ట్ పోయినాక ఇవన్నీ ఆరా తీసే బదులు ముందే మీకు ఇట్లా 990, 995, ఇప్పుడు అలా దీంట్లోకి 995, దీంట్లోకి 890 ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటిదండి అంటే అప్పుడే చెప్పేస్తాం. ఇది హై క్వాలిటీ ఉంటుందండి. ప్రైస్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇంక్రీజ్ అవ్వకుండా ప్రైస్ ఇంక్రీజ్ చేయలేను కదా నేనైతే. సో అలాగనమాట. 600 రూపీస్ పతలా ఉంటుంది క్లాత్ ఆల్ఫిన్, దానికి 890 కూడా కంపేర్ చేద్దాం. నేను లాస్ట్ టైమే చెప్పాను చూపించినప్పుడే. సో ఇలా వేరియేషన్స్ ఉంటాయండి. క్లాత్ ఆల్ఫిన్ క్లాత్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కంచుపట్టు చీర అంటే కంచుపట్టు చీరలో 20,000 పట్టు చీర ఉంటుంది, 1,00,000 రూపాయల చీరనే ఉంటుంది. అరే కంచుపట్టు ఎందుకు 1,00,000 రూపాయలు అయితే దానికి దీనికి ఏముంది, 2 సమానంగా ఉన్నాయి అంటే అది ఆన్సర్ చేయాలంటే అది వీవింగే కావచ్చు, క్లాతే కావచ్చు, ఫైన్ మెటీరియలే కావచ్చు, అండ్ థ్రెడ్డింగే కావచ్చు, మగ్గం మీద వేసేది కావచ్చు, కంప్యూటర్ మీద వేసేదా
ఇలాంటి వేరియేషన్స్ అన్ని కలగొలుపుకొనే మనకు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం అవుతుంది. ఆల్ఫర్ అంటే అన్ని ఒకటే క్లాత్ లాగా ఉండాలంటే అన్ని కూడా ఒకటే రేట్ ఉండాలి కదా. సో ఆబ్వియస్లీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు క్వాలిటీ పరంగా కూడా మనకు కొంచెం హై ఎండ్ వచ్చేస్తుంది. అందుకే వీడియో మ్యూట్లో పెట్టుకోవడం కాదు, మ్యూట్లో తీసేసి వినండి. వింటే క్లియర్గా నేను చెప్పేది, ఎందుకంటే ఎక్కువ యూట్యూబ్లో చూడమని చెప్పేది, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా యూట్యూబ్ చూడమని ఎందుకు చెప్తానంటే ఇక్కడ నేను ఒక 5-6 మినిట్స్ వీడియో తీసుకుంటాను, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. అది ఎందుకు ఎంత ప్రైస్ ఉంది, దేనికి ఇంత ప్రైస్ ఉంది, క్లాత్ ఎందుకంటే ఆన్లైన్లో కొనే వాళ్ళకు క్వాలిటీ గురించి తెలియదు. నేను చెప్పే దాన్ని బట్టే వాళ్ళు డిపెండ్ అవుతారు కాబట్టి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ వినండి, వీడియో విన్నాక మీకు తెలుస్తుంది. ఇది 995 ఆల్ఫర్, కొంచెం క్లాత్ తిక్కు ఉంటుంది. 890 కూడా మంచి క్లాత్, అది మంచి క్లాత్ కాదని చెప్పట్లేదు. దానికన్నా ఇంకా క్వాలిటీ కావాలంటే ఇది సుకన్య బ్రాండ్కి వెళ్తే 1049 ఉంటుంది. అది ఇంకా హెవీ ఉంటుంది, అసలు వితౌట్ ఎంబ్రాయిడింగ్ వరకు 1049 ఉంటుంది. ఈ మధ్య ఎంతమంది అడుగుతున్నారు ఆల్ఫిన్ క్లాత్ సుకన్యాలో పెట్టండి అని. అదండి వేరియేషన్స్ అనేది క్లాత్ని బట్టి వేరియేషన్స్ ఉంటుంది. ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో క్వాలిటీ అయితే పెరుగుతుంది. అండ్ ఇంకొకసారి ఏమవుతుంది అంటే కొన్ని సేమ్ ఇదే ప్రింట్ వస్తుంది మనకు శాందార్లో కూడా 890 ప్రైస్ వస్తుంది, సేమ్ ఇదే ప్రింట్. బట్ ఏంటంటే క్వాలిటీలో ఏం చేస్తారంటే 17mm క్లాత్ తీసుకుంటారు అండ్ 12mm క్లాత్ తీసుకుంటారు. మనకి ఎప్పుడైతే 17mm క్లాత్ తీసుకున్నారో క్లాత్ థిక్ వస్తుంది. డబల్ డైయింగ్ ఉంటుంది, సింగిల్ డైయింగ్ ఉంటుంది. డబల్ డైయింగ్ వచ్చే వరకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఇదే క్లాత్ మీకు శాందార్లో కూడా నేను పెట్టే ఉంటాను 890లో కూడా ఇలాంటి ఫ్లవర్ డిజైన్ తోటి. బట్ ఏంటంటే శాందార్కి వచ్చేసే వరకు అప్పుడు సింగిల్ డైయింగ్ అవుతుంది. దీంట్లో 995 ప్రైస్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి డబల్ డైయింగ్ ఉంటుంది. సో ఒకటే మెటీరియల్ అయినా సరే కానీ ఇన్ని వేరియేషన్స్ ఆఫ్ ఉంటాయండి. సో చాలా థింగ్స్ ఉంటాయి. ఊరికనే ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజేషన్ కాదు. నేనైతే ఎప్పటి నుంచో పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాను. 890 అంటే 890 ఆల్ఫిన్ శాందార్ బ్రాండ్ అయితే ఉంటుంది, అది పక్కా. మీకు సిల్వీకి వచ్చే సరుకులకి 915 ఉంటుంది, అది కూడా డబల్ డైయింగ్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం వేరియేషన్స్ కంపల్సరీ తీసుకొస్తాను, ఎందుకంటే మీకంటే ముందు నాకే వస్తుందండి డౌట్. నేను మ్యానుఫ్యాక్చర్ దగ్గర అడుగుతాను కదా ఎందుకు ఇంత వేరియేషన్, మనకు ఇది సేమ్ ఉంది, ఎందుకు వేరియేషన్స్ ఇచ్చినప్పుడు మాకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. నేను వాటికి కాంప్రమైజ్ అయితేనే తీసుకుంటానండి ఏ ప్రోడక్ట్ అయినా సరే. కానీ కస్టమర్లని అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆబ్వియస్గా తెలియదు. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాను. ఇప్పుడు చాలా వరకు నాకు ఈ మధ్య కామెంట్ అంటే అసలు నైటీస్ అంటే షాప్లకు పోయి ఏదో ముట్టుకొని ఇట్లా టచ్ ఫీల్ అయ్యి మంచిగా ఉంటే తీసుకునేటోళ్ళం, మంచిగా లేకపోతే వద్దనుకునేటోళ్ళం అండి. మీ వీడియోలు చూసినాకనే నాకు క్లాత్లు పేర్లు తెలియడం, ఇట్లా డిజైన్స్ ఉంటాయి, ఇట్లా మోడల్స్ ఉంటాయని తెలియడం అనేది. కొనకపోయినా ఒక అవేర్నెస్ అయితే ఇస్తున్నాను నేనైతే. దానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఆల్ఫిన్ క్లాత్లో 890 రూపీస్. చూడండి నేను పట్టుకున్నప్పుడు దానికి దీనికి వేరియేషన్ వస్తుంది. ఇది కూడా బెస్ట్, నేను ఆల్ఫిన్ క్లాత్నే బెస్ట్ అని చెప్తాను. ఎన్నిసార్లు నేను ఆల్ఫిన్ క్లాత్ బెస్ట్ అని చెప్తాను. సో క్వాలిటీస్ పరంగా అయితే వెయిట్ అయితే వస్తుందండి. ఆల్ఫిన్ క్లాత్ అయితే వెయిట్ వస్తుంది. నేను ప్రతి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసేది, ఇంత టైం తీసుకుంది కూడా. ఇప్పుడు నేను ఈ 5 మినిట్స్లో నేను దగ్గర 20 మోడల్స్ చూపెట్టచ్చు. కానీ అంటే నాలెడ్జ్ లేకుండా నేను ఎన్ని మోడల్స్ చెప్తేంది, నాలెడ్జ్ ఇచ్చుకుంటూ మోడల్స్ చూపెట్టడమే గ్రేట్ అండి. అది మన ఫస్ట్ నుంచి మన శ్రీ మహాలక్ష్మి హౌజరీలో ఉంది. ఇది వచ్చేసి కాటన్ మిక్స్డ్ స్పన్ వస్తుందండి. అండ్ మంచి థ్రెడ్ అంటే మనకు థ్రెడ్ టైప్లో ఉంది కానీ మొత్తం డిజైన్ ప్రింట్ అనమాట. అండ్ నైస్ ఎంబ్రాయిడింగ్ వర్క్. అలా ఏమన్నా మీకు బిల్ వేసినప్పుడు వేరియేషన్ అనిపిస్తే అడగండి, చెప్పేస్తాం. ఇది ఈ క్లాత్ అండి, ఇది ఈ క్లాత్ అండి. అసలు ఈ కాటన్ మిక్స్డ్ పని 800 అయింది, ఆల్ఫైన్ 890 అయింది. ఈ రెండు వేరు క్లాత్ అంటే అసలు సూపర్ వేరు క్లాత్. అసలు దీనికి దానికి అసలు ఎలాంటి పోలిక ఉండదండి. మన షిఫాన్ చీరకు జార్జెట్ చీరకి మనకు లైట్ వెయిట్ పట్టు చీరకు ఉన్నంత వేరియేషన్ వస్తుంది. అంటే వేరియేషన్స్ పరంగా అసలు ఇది క్లాత్ వేరు. అంటే 890 కదా ఇదే క్లాత్, ఇది కొంచెం పల్చ వస్తుంది, 1 వస్తుంది, అది కాదు ముచ్చట. అసలు దీని క్లాతే వేరు, అందుకే పేరే వేరు ఉంటుంది దీనికి. అసలు పీసీపీవీ క్లాత్లు ఇవి. పీసీపీవీ అంటే ఎవరికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి దానికి మనం కాటన్లో మిక్స్ అవుతుంది కాబట్టి కాటన్ మిక్స్ పని నేను పెట్టిన పేరుకి అందరు మార్కెట్లో చూడు అమ్మ కాటన్ మిక్స్ పని. అసలు దాని ఏంది, అసలు అందులో ఏం మిక్స్ అయింది, ఏ క్లాత్ మిక్స్ అయింది, నథింగ్, నో నాలెడ్జ్. మన వీడియోలు ఫాలో అయ్యి చేసే వాళ్ళందరూ అదే పని. బట్ ఏంటంటే కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి అమ్మ, అట్లా చూసి కుట్టనే కాపీ కాదు. అది క్లాత్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది ఇన్బిల్ట్ వెళ్ళాలి, క్లాత్కి ఇన్బిల్ట్ వెళ్ళాలి మనకు. సో ఇది వచ్చేసి 795 రూపీస్లో క్రష్ స్పన్ అండి. సమ్మర్ ఓరియంటల్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. నా వరకు నేనైతే సమ్మర్ వచ్చిందంటే క్రష్ స్పన్లో నైట్లో 4 అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను. సో ఇది మనకు కాటన్ ఫీల్ లానే ఉంటుంది. బట్ అయితే మనకు స్పన్లో వస్తుంది, కలర్ పోకుండా స్ట్రింక్ అవ్వకుండా చాలా బాగుంటుంది. 795 రూపీస్. ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం అడగండి. అందుకే వీడియో కాల్ నేను ఎందుకు అంటారు అనుకున్నారు. మేము మాతో కమ్యూనికేట్ అవుతారు, చెప్పగలుగుతాము, మాట్లాడగలుగుతాము. ఇది వచ్చేసి 545 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ఫ్లోరలిజంలో వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి, వీడియో కాల్ చేసినప్పుడు మాత్రం ప్లీజ్ అండి టైంపాస్గా చేసినప్పుడు అయితే కొనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతా బిల్లులు పెట్టించుకుంటారు, లాస్ట్కి వచ్చే డిస్కౌంట్ పెట్టినప్పుడు పెడతాం. డిస్కౌంట్ ఇచ్చినప్పుడే సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ టైంలో అయితే డిస్కౌంట్స్ అయితే ఉండవు. లాస్ట్ కొనుక్కుంటారు, 4-5 నైట్లు సెలెక్ట్ చేసుకున్నాక ప్రైజెస్ చెప్పుకుంటూనే వీడియో కాల్ చేస్తాము. లాస్ట్కి వచ్చే బిల్ వేసినాక
మాకొద్దు, ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటి వాళ్ళ ఏమవుతుందంటే కొనే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు మనం స్కిప్ ఒకటే ఫోన్లో 2-3 వీడియో కాల్ చేయలేము కదా. ఒక వీడియో కాల్ చేస్తాం, పైన నెంబర్స్ వస్తుంటాయి, చెప్తూనే ఉంటాం, లేదంటే లేదా దాంట్లో ఓపెన్ చేయించుకుంటూ చూపించుకుంటా బిల్ వేసినాక పేమెంట్ అయ్యారు. సో అట్లా టైంపాస్కి అయితే చేయకండి. మీరు అట్లా చూడాలి, క్వాలిటీ చూడాలనుకుంటే వీడియోస్ నా అయితే ప్రతిరోజు వీడియోస్ డైలీ 2 వీడియోస్ ఉంటుంది, మంచిగా వీడియోలలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తాను. ఒక అవగాహన వచ్చిన తర్వాతనే మీరు కొనుక్కోండి, నో ప్రాబ్లం. లేట్ అయినా పర్లేదు, కానీ ఒక అవగాహన, ఒక ట్రస్ట్ వచ్చినాకనే కొనుక్కోండి. అంత సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాం, సిఓడి ఉండదు, సిఓడి ఇస్తేనే కొందాం, లేకపోతే మేము కొనం. సిఓడి ఇస్తే అది ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య అయితే కొత్త సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో కొత్త సబ్స్క్రైబర్స్కి ఏంటంటే అంతా కొనుక్కుంటారు, షిప్పింగ్ 100 రూపీస్ షిప్పింగ్ ఏం కాదు, మాకు ఇన్ని కొనుక్కుంటున్నాం కదా ఫ్రీ షిప్పింగ్. సో ఇది టోటల్ గా డిపెండ్స్ ఆన్ ఎంప్లాయీస్ అండి. సో నేను వాళ్ళు కస్టమర్ కి మారలేదు. ఒకప్పుడు నేను హ్యాండిల్ చేసుకున్నప్పుడు మాడిఫై ఇలాంటివి చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు 1 రూపీతో సహా నాకు లెక్క చెప్పాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళ దగ్గర మనం బార్గెనింగ్ లాడినా మీరు వాళ్ళు లేదని చెప్పడం తప్ప ఏం చేయలేదండి. ఎందుకంటే వాళ్ళ జాబులు పోతాయి, వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్ పోతుంది, వాళ్ళు చేసే పనితీరు మొత్తం వాళ్ళకు కొలాబరేట్ అయిపోతుంది. లేదంటే ఇవ్వలేము, కుదరదు. షిప్పింగ్ షిప్పింగ్ కాడికి వచ్చే వరకు 2 నైటీస్కి 100 రూపీస్ అండి, విత్ త్రో డిటిడిసి పంపిస్తాము. ఎంత ఒక్కొక్క దానికి 100 రూపాయలు పే చేస్తారు. సో మేమైతే చీటింగ్ కాదు, డిటిడిసి స్టిక్కర్ కూడా పెట్టేసాం. డిటిడిసి ద్వారా మీకైతే ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ చెయ్యకుండా ఉండి కొంచెం వీడియో కాల్ చేసినప్పుడు చూడండి, హ్యాపీగా చూపిస్తాము. బట్ ఏంటంటే టైంపాస్ చేసేదానికైతే ప్లీజ్ టైంపాస్ చేయాలనుకుంటే మాత్రం ఆ వీడియో నెంబర్ ఆఫ్ వీడియోలు ఉన్నాయి, పంపమంటే పంపుతాం కూడా, చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పంపుతాము, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. అంతేగా ఎంజాయ్ చేయడానికి మాత్రం వీడియో కాల్ చేయకండి. ఈ మధ్య చాలా అవుతున్నాయి అలా. వీడియో కాల్ చేసినాక లాస్ట్ డిస్కౌంట్ చేయకపోతే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారండి, డిస్కౌంట్ ఎన్ని రోజులు పెట్టాను, 22nd నుంచి మొదలు పెడితే అప్ టు 8th వరకు డిస్కౌంటే పెట్టాను. అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఎన్ని కలెక్షన్స్ ఎన్ని మోడల్స్ పెట్టాము, అప్పుడు మీరు చూడలేదు కొనలేదు అంటే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం అయితే కదా. నేను కస్టమర్కి అందజేయాలన్న ఉద్దేశంతోనే నేను పెట్టుకుంటూ వస్తున్నాను. సో అవన్నీ కూడా ఎంప్లాయీస్ని తిట్టడము, మీరు డిస్కౌంట్ చేయకపోతే మేము కొనము, ఏం సర్వీస్ ఇస్తున్నారు, డిస్కౌంట్ చేయకపోతే ఏం సర్వీస్ ఇస్తున్నారు, మంచి సర్వీస్ లేదు, మంచి లేదు, మీకు కాడ అది లేదు, ఇది లేదు అంటే డిస్కౌంట్ ఇస్తే మంచోళ్ళం అవుతామా, డిస్కౌంట్ ఇచ్చి చింపిన పంపించినా మంచోళ్ళం అవుతాం, అది కాదు కదండి. ఎవరికైనా ఒక లిమిట్స్ ఉంటాయి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్లీజ్ ఇప్పుడు లాస్ట్ వీడియో కాల్ అంతా అయిపోయినాక చేయకండి. సో కావాలనుకుని కొనగలిగిన వాళ్ళు కొనుక్కునే వాళ్ళైతే వీడియో కాల్ చేయడం అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. మేము కూడా అంతసేపు వీడియో కాల్ చేసి ఈ మాట అనే వరకు మాకు కూడా కోపాలు వస్తాయి. మేము కూడా హ్యూమన్ బీయింగే, మీరు కొనలేని వాళ్ళు ఎందుకు వీడియో కాల్ చేసినా కూడా అనే ఛాన్సెస్ వస్తాయి. అనవసరంగా ఇష్యూస్ వస్తున్నాయి. కొత్త సబ్స్క్రైబర్స్ మీకైతే మరీ చెప్తున్నాను, కొత్త కస్టమర్స్ మీకు కూడా మరీ చెప్తున్నాను, హ్యాపీగా వీడియో చూడండి, ట్రస్ట్ వచ్చినాక కొనుక్కోండి. ట్రస్ట్ ఇది బాగుంది, క్వాలిటీ ఇది చూస్తుంటే ఇదేదో బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది అని అడగండి. కాల్ చేసినప్పుడు అడగండి, ఇది బాగుంటుందా అమ్మ, ఇది ఉంటుందా, ఇది ఇట్లుంటుందా, బేసిక్స్ పన్ను కొంచెం వేడి వస్తుందా అంటే వేడి వస్తుందని చెప్తాం, క్రషెస్ పని రాదని చెప్తాం, ఆల్ఫెన్ క్వాలిటీ బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్, ఇలా అన్ని కూడా చెప్తామండి. కానీ బట్ ఏంటంటే కొంచెం సతాయించకూడదు, తొందరగా కాపరేట్. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, కస్టమర్స్ పెరిగారు, ఆబ్వియస్లీ ఫ్లోటింగ్ పెరిగింది. ఒక వీడియో కాల్ చేస్తుంటే పైన ఇంకో వీడియో కాల్ వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని కామెంట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటున్నాయి. సో కొంచెం ప్లీజ్, సమ్మర్ కాబట్టి ఇంకా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ నడుస్తుంది. కొంచెం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నైట్లో రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువైంది, సమ్మర్లో ఇంకెక్కువ ఉంటుంది. సో కొంచెం అర్థం చేసుకొని నేను ఆఫర్లు చెప్పినప్పుడే ఆఫర్లు ఉంటుంది, ఉత్త టైంలో మాత్రం ఆఫర్లు ఉండవు. ట్రై టు అండర్స్టాండ్ అండి. ఎంప్లాయీస్ని మీదనే డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఏం చెయ్యలేరు, వాళ్ళ చేతులలో ఏది లేదు. ఇక్కడ నా నోటితో ఏది చెప్తానో వాళ్ళకు కూడా అదే చెప్తాను, మీకేది చెప్తానో ఎంప్లాయీస్ కూడా అదే చెప్తాను, అదే జరుగుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.